హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇది ఫాహెల్లో అల్కోట్ మాల్లో పైన ఉంటుందండి. Q8 కార్టింగ్ అని చిన్న కార్లు ఉంటాయి కదా, పిల్లలు ఆడుకునేవి, పెద్దవాళ్ళు కూడా ఆడుకునేవి. మనం చాలా సినిమాల్లో కూడా చూసుంటాం, సాంగ్స్లో పెడతా ఉంటారు ఎక్కువ. అలాంటి కార్ రేస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. చూపిస్తానండి మీకు. ఈరోజు మనం వచ్చేసాం Q8 గోకార్ట్ కార్ రేసింగ్ చూడడానికి. రండి, వచ్చేయండి, చూసేద్దాం. ఇదేనండి గోకార్ట్ Q8 కార్ రేసింగ్ మాల్ అనమాట. షాప్ ఇక్కడ ఉంటుంది అల్కోట్ మాల్లో. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి ఇదిలాగా. ఇవే రేసింగ్ కార్స్. ఈ కౌంటరు ఇక్కడ నుంచి లోపలికి ఇలా వెళ్ళి ఇక్కడ బుకింగ్ ఎంక్వైరీ ఇదంతా. ఇక్కడ కావాలంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన రైడింగ్ గేరు, హెల్మెట్స్ అన్నీ షోకేస్లో ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ కూడా ఇక్కడ వివరంగా చూపెట్టారనమాట. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వచ్చి ఇక్కడ నుంచి లిఫ్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. లిఫ్ట్లో ఇలాగ వెళ్ళాలండి. M2 ఫ్లోర్ నెంబరు M2 అనమాట. మనం అల్కోట్ మాల్లో M2 ఫ్లోర్లోకి రావాలండి. ఇలా వచ్చి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లిఫ్ట్లో నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇదే అన్నమాట Q8 గోకార్ట్ అని ఇక్కడ ఉంటుంది. చూడండి, రేస్లో గెలిచిన వాళ్ళని ఫస్ట్ ప్రైజ్ ఏమో ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్రైజ్ ఏమో సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్రైజ్ ఏమో థర్డ్ ప్లేస్లో నిలబెట్టిస్తారు కదా, అలా. చూడండి, ఇది థర్డ్ ప్రైజు, ఇది ఫస్ట్ ప్రైజు, ఇది సెకండ్ ప్రైజ్. మనం ఎప్పుడు ఫస్టే కదా. ఇదండి, ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడేమో బుకింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరికి ఏ ప్రైజ్ టికెట్ అనేది ఇక్కడ బోర్డు ఉన్నది, చూపెడతా ఉండండి. చూడండి, అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వస్తే ఈ రెస్టారెంట్ పక్కనే కౌంటరు ఇక్కడ ఉంటుంది. ఇదే కౌంటర్ అనమాట. ఈ కౌంటర్లోనే టికెట్లు కూడా ఇస్తారు. ఇక్కడ మనం టికెట్ తీసుకొని బుక్ చేసుకొని 150 సెంటీమీటర్లు, 130 సెంటీమీటర్లు, 85 సెంటీమీటర్లు అలా ఉంటాయి. అంటే బండిని బట్టి మనం కావాల్సింది బుక్ చేసుకొని మనం దాన్ని బట్టి ఇక్కడ ప్రైజులు 34 కేడీలు, 40 కేడీలు, 60 కేడీలు, 80 కేడీలు అలా ఉన్నాయి. దానికి ఇంత టైం అని ఉంటుంది, వాళ్ళు చెప్తారు. ఆ టైము మనం తీసుకుని అక్కడ రైడింగ్ చేయొచ్చు అనమాట. చిన్నపిల్లలకైతే 5 దినాలు, 6 దినాలు, 7 దినాలు అలా కూడా ఉన్నాయి. బాగుంది కదా ఇదంతా. అక్కడి నుంచి ఇలా కొంచెం పక్కన ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంది. ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్, చాలా బాగుంది. ఇక్కడ డ్రింక్స్, పాప్కార్న్ అన్నీ ఉన్నాయి. చూడండి, జస్ట్ అలాగా ఒక డ్రింక్ తీసుకుని ఆ డ్రింక్ తాగుతా ఇక్కడ చిల్ అవ్వచ్చు కూర్చొని. సూపర్గా ఉంది కదా. తర్వాత ఇదేమో చిన్నపిల్లలకి. చిన్నపిల్లలు ఇక్కడ రేసింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇక కనబడుతున్నాయి కదా మీకు, చిన్న చిన్న కార్లు ఇక్కడ ఉన్నాయి కదా, అవన్నీ చిన్నపిల్లల కోసం. చూడండి, ఇక్కడ ఇలా డ్రింక్ తాగుతా ఇలా కూర్చొని పాప్కార్న్స్ తింటా సరదాగా అక్కడ రేసింగ్ అక్కడ అలా జరుగుతూ ఉంటుంది. ఇది పెద్దవాళ్ళదనమాట ఈ ట్రాక్. ఇందాక మీకు చూపించింది చిన్నవాళ్ళది చూపించాను కదా, ఇది పెద్దవాళ్ళదనమాట ట్రాక్. ఇలా కూర్చొని ఇక్కడ చిల్ అవుతా రెస్టారెంట్లో ఏమన్నా కాఫీ, పాప్కార్న్ అలా తింటా
చిల్ అవుతా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందండి. ఇందాక మీకు చూపించింది అది పెద్దవాళ్ళది అనమాట. గిఫ్ట్లు ఇస్తారు 1, 2, 3 ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని ఉన్నాయి కదా, అవి ఏమో పెద్దవాళ్ళవి. ఇదేమో చిన్నపిల్లలది. ఇక్కడ కిడ్స్ ఇదనమాట. ఇదంతా ఇక్కడ చూడండి లోపల ఇదంతా ఎలా తయారు చేశారో. చిన్నపిల్లల కోసం అని ఇది ఇలా తయారు చేశారనమాట. చిన్నపిల్లలు రేస్లో గెలిచినప్పుడు గిఫ్ట్లు ఇక్కడ ఇస్తారు. 1, 2, 3 అని అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఈ టీవీలో చూపెడతారు వాళ్ళకి ఎలా రైడింగ్ చేయాలి ఏంటి అని. ఇక్కడ కూర్చుని వాళ్ళు చెప్పేదంతా విని నేర్చుకుని అప్పుడు రైడింగ్ చేస్తారనమాట. బాగుంది కదా. ఆయన కిందకి తీసుకెళ్తున్నారండి. అది కార్లన్నీ దగ్గరుండి చూపించడానికి పర్మిషన్ తీసుకున్నాము. అక్కడ కౌంటర్లో అడిగాము. ఆయన నా కోసం అడిగి కిందకి తీసుకెళ్తున్నారనమాట చూపించడానికి ట్రాక్ దగ్గరికి. ఈ వెయిటింగ్ హాల్ ఇక్కడ కూర్చొని అక్కడ అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తారనమాట. ఇవన్నీ హెల్మెట్స్ రైడింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ. రండి లోపలికి వెళ్దాం. చూడండి ఇక్కడ ఇవన్నీ వెయిట్ చేయడానికి, తర్వాత క్లాత్స్ పెట్టుకోవడానికి లాకర్స్ అక్కడ అన్నీ ఉన్నాయి. ఇవే కార్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. అన్నీ పార్కింగ్ పెట్టి అలా ఉంచారు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు రైడింగ్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సింది తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇలాగా రైడింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇదంతా పెద్ద ట్రాక్, ఇదంతా పెద్ద వాళ్ళది. ఇందాక నేను మీకు చూపించింది పిల్లలు ఆడుకుంటున్నారు కదా, అది చిన్నపిల్లలది అనమాట. చూడండి ఇక్కడ బాగా చిన్నపిల్లలకు కూడా ఒక ట్రాక్ ఉంది. అలా ఆడుకుంటున్నారు చూడండి పిల్లలు. ఇప్పుడు వచ్చారు ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళు భలే ఆడుకుంటున్నారు. ఓకే నో ఎస్. చూడండి బండిలో ఎక్కేసాం. ఈ కార్స్ అన్నీ కూడా బ్యాటరీ ఛార్జింగ్తో నడుస్తాయండి అన్నీ. ఓకే థ్యాంక్ యూ. ఎందుకోసం తమ్మనేలు కోసం దీంట్లో కూర్చుని ఫోటో తీసుకున్నాను ఎందుకోసం. వాళ్ళు ఎంత చిన్నపిల్లలు చూడండి, 3-4 సంవత్సరాల వయసులోనే వాళ్ళు ఎంత చక్కగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ వయసులోనే అలా డ్రైవింగ్ చేస్తున్నారంటే ఇంక పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకెలా చేస్తారు. ఇది కొంచెం పెద్ద పిల్లలండి. వీళ్ళు వచ్చేటప్పటికి 6, 7, 8 సంవత్సరాల వయసు అలా ఉంటుంది వీళ్ళకి. ఎంత స్పీడ్గా డ్రైవింగ్ చేస్తున్నారో చూడండి. మనం కూడా చేయొచ్చు. పెద్దవాళ్ళు ట్రాక్లోని 10 దినార్లకి 20 నుంచి 25 నిమిషాల వరకు ఇస్తారండి ఛాన్సు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో కలిసి వచ్చి. చాలా బాగుంటుంది. అంటే టైంని బట్టి మనం తీసుకునే కార్ని బట్టి ప్రైస్ ఉంటుందండి. అందుకే నేను కన్ఫామ్గా చెప్పలేకపోయాను మీకు ఇన్ని డబ్బులని. 5 దినార్లకి 10 దినార్లకి కూడా ఇస్తారు, కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉందండి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి. ఇలాంటి కొత్త ప్లేసులు, మనందరికీ తెలియని ప్లేసులు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పేసానండి. వ్లాగ్ ఇక్కడితో ముగించేస్తున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త ప్లేస్ తోటి మళ్ళీ తొందరలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్. జై హింద్.